లాస్ ఏంజల్స్లో అక్కడ నిరసనలు 6వ రోజు కూడా కొనసాగుతున్నాయి. ఎందుకంటే ట్రంప్ వెనక్కి తగ్గడం లేదు, నిరసనకారులు కూడా ఆగడం లేదు. ఆ బ్రేకింగ్ మనం ఇప్పుడు చూస్తున్నాం. లాస్ ఏంజల్స్లో అక్రమ వలసల అణచివేతకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు 6వ రోజు కూడా కొనసాగుతున్నాయి. మరోవైపు లాస్ ఏంజల్స్లో కర్ఫ్యూ విధించారు. అక్రమ వలసదారులపై ఇమిగ్రేషన్ అధికారుల దాడులతో మొదలై రణరంగంగా మారింది లాస్ ఏంజలస్. ఇతర నగరాలకు విస్తరిస్తున్నాయి నిరసన జ్వారాలు. భారీగా సైన్యం, మెరైన్లు మోహరించారు. నగరమంతా సైనికులతో నిండిపోయింది. లాస్ ఏంజలీస్లో హింసాత్మక నిరసనలతో కర్ఫ్యూ విధించారు. అత్యవసర పరిస్థితిని ప్రకటించారు మేయర్. ఇలాగే ఆందోళనలు కొనసాగితే నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తానంటూ ట్రంప్ బెదిరించారు. అక్రమ వలసదారుల అరెస్టుకు నిరసనగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆందోళనకారులు పోలీసులకు మధ్య ఘర్షణ జరిగి ఆస్టిన్లో 4 అధికారులు గాయపడ్డారు. అక్రమ వలసదారుల్ని స్వదేశాలకు పంపుతామంటున్నారు ట్రంప్. తిరుగుబాటు చట్టాన్ని ప్రయోగిస్తామంటున్నారు ట్రంప్. కర్ఫ్యూ ఉన్నప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే అల్లర్లు చేస్తూనే ఉన్నారు. దీంతో ఇప్పటికే 400 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు పోలీసులు. అక్రమ వలసదారుల్ని డిపోర్ట్ చేయడమే లక్ష్యంగా అమెరికా ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ అధికారులు చేపట్టిన తనిఖీలు, చేసిన అరెస్టులతో చిన్న నిప్పురవ్వలా మొదలైన ప్రజాగ్రహం. వారిని అణిచివేయడానికి ట్రంప్ సర్కార్ ఏకంగా నేషనల్ గార్డ్స్ని రంగంలోకి దించడంతో పెనుజ్వాలగా మారింది. ఇప్పుడు కర్ఫ్యూతో లాస్ ఏంజలీస్లో ఉద్రిక్తత రాత్రి వేళ కాస్తంత తగ్గుముఖం పట్టినా ఇతర నగరాల్లో మాత్రం ఉధృతంగా కొనసాగుతోంది. శాన్ ఫ్రాన్సిస్కో మొదలు సియాటెల్, న్యూయార్క్, షికాగో, డెన్వర్, శాంటా అనా, ఆస్టిన్, డాలస్, బోస్టన్, వాషింగ్టన్ డీసీల దాకా ప్రధాన నగరాల్లో వందలాది మంది ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వ వ్యతిరేక నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. లాస్ ఏంజలీస్లో పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అక్కడికి భారీగా నేషనల్ గార్డ్స్ని, మెరైన్స్ని తరలించారు. ఇరాక్, సిరియాలో ఉన్న గార్డ్స్ కంటే ఎక్కువ మందిని ఇప్పుడు లాస్ ఏంజలీస్లో మోహరించారు. అయితే ఈ గార్డ్స్కి అరెస్ట్ చేసే అధికారం ఉండదు. ఇప్పుడు వాళ్లకు ప్రత్యేక అధికారం ఇచ్చారు. అల్లర్లు జరుగుతున్న ప్రాంతాల్లో అరెస్టులకి తాత్కాలికంగా వారికి అనుమతినిచ్చారు. రేపు కాలిఫోర్నియాలో డెమోక్రటిక్ ప్రభుత్వానికి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర బలగాల్ని తిప్పి పంపాలంటూ వేసిన పిటిషన్ని కోర్టు తోసిపుచ్చింది.